హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనన్ మనుషులు జేడీకేడీలపై అటాక్ చేస్తూ ఉండగా జేడీకేడీలు మీనన్ మనుషులని చితకబాదేస్తూ ఉంటారు. అప్పుడు మెల్లిగా కూల్గా మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు మీనన్. అక్కడున్న రమ్య మీనన్ని అడ్డగించబోతూ ఉండగా రమ్య చేతుల నుండి గన్ లాక్కొని రమ్యకి గన్ గురి పెడతాడు మీనన్. ఇక జేడీకేడీలని బెదిరిస్తూ ఉంటాడు. పోలీస్ జేడీ, నీకు నీ పోలీస్ కావాలో మినిస్టర్ కావాలో తేల్చుకో. 3 లెక్క పెడతా. మినిస్టర్ని వదిలేస్తావా, నీ పోలీస్ని చంపేయమంటావా అని అంటూ 3, 2, 1 అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయగా కేడీ ఇలా అంటుంటాడు, రిలీజ్ చేయి అని కేడీ జేడీకి చెప్పగానే ఇక మినిస్టర్కి వేసిన సంఖ్యలకి సంబంధించిన కీని జేడీ విసిరేగానే రమ్యని పట్టుకోమని మీనన్ చెప్తాడు. రమ్య క్యాచ్ పట్టగా మినిస్టర్ని రిలీజ్ చేయబోతూ ఉంటాడు మీనన్. అప్పుడు నేను కాదు, వెనకాల కావ్య డ్రైవర్ ఉన్నాడు, వాడిని చంపే ముందు అని మీనన్కి మినిస్టర్ చెప్పేగానే వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని మీనన్ ఆశ్చర్యపోతూ శివయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక శివయ్యని చూస్తూ, నువ్వు ఇంకా బ్రతికేగా ఉన్నావా శివ, నేనెవరో గుర్తున్నానా, మీనన్, దిగు అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి శివయ్యని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు మీనన్. ఒక బండరాళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్తాడు మీనన్ శివయ్యని. ఇక జేడీకేడి అక్కడున్న మీనన్ మనుషులని కొట్టేసి శివయ్యని కాపాడడానికి వస్తారు. అప్పటికే మీనన్ శివయ్య తలని ఆ బండరాయికేసి బాధేసి రివాల్వర్తో శివయ్యని షూట్ చేయబోతుండగా దూరం నుండి చూసిన జేడీ ఒక కర్రని విసిరేస్తుంది. దాంతో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. మళ్ళీ మీనన్ రివాల్వర్ పట్టుకోవడానికి ట్రై చేస్తుండగా దూరం నుండి రమ్య రివాల్వర్ అనగానే జేడీకి రివాల్వర్ అందిస్తుంది ఈ రమ్య. ఇక మీనన్ని షూట్ చేస్తూ ఉంటుంది జేడీ. దాంతో వాడు అక్కడ నుండి పరిగెత్తుకొని పారిపోతాడు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు జేడీకేడి శివయ్యని. ఏం కాదు మేడం అని రమ్య ధైర్యం చెప్తుండగా అప్పుడే శివయ్యకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ బయటికి వచ్చి, శివయ్య స్పృహలోకి వచ్చాడు కానీ అంటూ పాస్ ఇచ్చి చూడ్డానికి రండి అంటూ లోపలికి తీసుకెళ్తారు జగదాత్రి కేదార్లని డాక్టర్. ఇక శివయ్య వాళ్ళని చూసి గుర్తుపట్టకుండా ఎవరు మీరు అని అడుగుతుండగా, శివయ్య మామ, నేను జగదాత్రి కేదార్ జేడీకేడి అని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్న గుర్తుల పట్టలేకపోతాడు శివయ్య. డాక్టర్, నాకు తల భారంగా ఉంది, నాకేం గుర్తు రావట్లేదు, నేను ఎక్కడున్నాను అని అంటూ ఉండగా వీళ్ళు గతం గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్, లేదు మీరు ఒక్కసారి బయటికి రండి అంటూ జేడీకేడీలని బయటికి తీసుకెళ్తాడు డాక్టర్. శివయ్య మళ్ళీ నిద్రలోకి జారిపోతాడు. అతను గతం మర్చిపోయాడు. మీరు గతం గుర్తు చేయాలని చేసే ప్రయత్నాలన్నీ అతన్ని చావుకి దగ్గర చేస్తాయి అని డాక్టర్ బెదిరిస్తుండగా, వద్దు, అతను 20 ఏళ్ళుగా చావు కోసం పోరాడుతున్నాడు అని అంటూ ఉంటుంది జేడీ. అందుకే చెప్తున్నా, గతం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యకండి అని అంటూ ఉంటాడు డాక్టర్. ఇక గతం గుర్తు రాదా, అతను ఒక కీలకమైన కేసులో సాక్ష్యం చెప్పాలి అని అంటూ ఉంటుంది జేడీ. ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది, కాస్త టైం కావాలి అని డాక్టర్ అనగానే, అలాగే ఇక్కడే అబ్జర్వేషన్లో పెట్టండి, ఎగ్జిట్కి దగ్గరగా ఉన్న రూమ్లో షిఫ్ట్ చేయండి అని జేడీ చెప్పగానే, అలాగే మేడం, ఏర్పాట్లు చేస్తాను అంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే సాధు నుండి జేడీకి ఫోన్ రాగా లిఫ్ట్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి శివయ్య తలకి గట్టిగా దెబ్బ తగిలిందని గతం మర్చిపోయాడని చెప్పేస్తుంది జేడీ. ఓహో అవునా, అలాగే మీరు స్టేషన్కి వచ్చేయండి అని అంటూ ఉంటాడు సాధు. అలాగే అంటూ మినిస్టర్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మినిస్టర్ ఆదికేశవులు సాధుని ఎగతాళిగా మాట్లాడుతూ, ఏంటి సాధు, అయిపోయిందా, శివయ్య చచ్చాడా, ఇక నేను బయటికి వెళ్ళిపోవచ్చా అని వెటకారంగా అంటూ నేను వదిలిపెట్టిన ఆ జేడీకి కాస్త తిక్కుంది, జేడీ వదిలిపెట్టదు అని అంటుంటాడు సాధు. అయినా నవ్వుతూ ఉంటాడు మినిస్టర్. అప్పుడు జేడీ లోపలికి వచ్చి, ఏంటి మినిస్టర్ గారు అంత సంబరపడిపోతున్నారు, శివయ్య మామ చనిపోయాడనా, అంత లేదు, ఆయనకి ఏమీ కాలేదు, మీరిక్కడ నుండి బయటికి వెళ్ళేది నేరస్తుల్లాగా జైలుకే తప్ప పై
కోర్టుకి నిర్దోషుల్లాగా మాత్రం వెళ్ళలేరు అని అంటూ ఉంటుంది జేడి. దాంతో కాస్త షాక్ అయినా నవ్వుతూనే ఉంటాడు ఆ మినిస్టర్. అప్పుడే సాధుకి ఒక ఫోన్ వస్తుంది. హలో అని లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా, ఏంటి సాధు ఎలా ఉన్నావు? నా పెనిమిటిని అరెస్ట్ చేశారంట అని అంటూ స్పీకర్లో పెట్టు అని అనగానే స్పీకర్లో పెడతాడు సాధు. ఇక పెనిమిటి నేను ఈయన్నే కిందే ఉన్నా అని అంటూ ఉంటుంది తాయారు మినిస్టర్తో. తాయారు మాట విని మినిస్టర్ సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడు జేడి మినిస్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు నిర్దోషిగా బయటికి వెళ్ళలేరు, జేడి అసలు వెళ్ళనివ్వదు, దోషిగా జైలుకు వెళ్ళాల్సిందే అని అంటూ ఉంటుంది జేడి. ఏయ్ పొరి, ఎవరు నువ్వు? నా పెనిమిటినే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పరువుని రోడ్డు కీడుస్తావా? నిన్ను చచ్చిన వదల. జడ్జి దగ్గరికి పోయి నువ్వు టైం అడగాలి అనుకుంటున్నావేమో, నీకన్నా ముందే వెళ్ళి బెయిల్ తీసుకొచ్చా నేను. బెయిల్ పంపిస్తున్నా, నా పెనిమిటిని వదిలేయ్ అని అంటూ ఉంటుంది తాయారు. మీ భర్త తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తారు, మీరు ఇలా మాట్లాడితే మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాల్సి వస్తుంది అని కేడీ కూడా వార్నింగ్ ఇస్తుండగా, ఏ పోరడా నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు, నేను ఫోన్ కొడితే ఢిల్లీయే కదులుతుంది, ఈ జడ్జి సంతకం పెట్టడా నాకు బెయిల్ రాదా అని అంటూ ఉండగా జేడి ఆ బెయిల్ పేపర్స్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి సార్ ఇది, కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే బెయిల్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జేడి. అదే మరి ఈ తాయారు పవర్ అంటే, కాస్తన్ని రోజులు ఊర్లో లేకపోతే ఇంత రచ్చ చేస్తారా, నిన్ను వదలా అని తాయారు జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు సాధు ప్రాసెస్ చేసి మినిస్టర్ని వదిలేయండి అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సార్ అని అంటూ ఉండగా ఇక కేడీ తీసుకెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. కావ్య గారి మర్డర్ కేసులో మీ ఆయన్ని మాత్రం వదిలేది లేదు అని జేడీ తాయారుకి వార్నింగ్ ఇస్తుండగా, అసలు శిక్ష పడాలి అంటే సాక్ష్యం ఉండాలి కదా, ఆ సాక్ష్యానికి నీకు మధ్యలో నేనుంటా, నన్ను దాటి ఏ సాక్ష్యాన్ని నువ్వు చూడగలవో నేను చూస్తా అని తాయారు జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కేడీ మినిస్టర్ని తీసుకొని వెళ్ళి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మినిస్టర్ నవ్వుకుంటూ, ఏంటి జేడీ నేను వెళ్ళనన్నావు కదా, వెళ్తున్నా అని అంటూ ఉండగా, మీరు ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ అరెస్ట్ చేస్తా అని జేడీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు సాధు కేడీతో ఇంటికి తీసుకెళ్ళు జేడీని, రేపు ఆలోచిద్దాం అని అనగానే అలాగే అంటాడు కేడీ. కేడీ ముందు నడుస్తుండగా వెనకాల మినిస్టర్ లాయర్ నడుస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ యువరాజ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి ముందుకు వస్తాడు. ఇక ఆ జేడీ టార్చర్ మనం భరించలేకపోతున్నాం, దాని ప్రాణాలు ఈరోజు తీసేయాలి, నువ్వు కార్తో రెడీ ఉండు, జేడీ ప్రాణాలు పోయాకే మనం వెళ్ళిపోదాం అని అంటూ ఒక బిల్డింగ్ పైకెక్కి కరెక్ట్గా జేడీ తలకి గన్ గురి పెడతాడు మీనన్. మనసులో ఇలా అనుకుంటుంటాడు, నిన్ను చంపి నేను గెలుస్తున్నానో ఓడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు చచ్చాకే వెళ్తా అని అనుకుంటూ పాయింట్ ఏం చేస్తాడు మీనన్. ఇక ముందు కేడీ నడుస్తుండగా వెనకాల ఆదికేశవులు లాయర్ నడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే మీనన్ షూట్ చేయగా జేడీ తలకి ఏం చేసిన పాయింట్ని చూసి జేడీని లాగగానే ఆ బుల్లెట్ వెళ్ళి ఆదికేశవ్ తలలో దిగిపోతుంది. కథం, అతడు స్పాట్గా డెడ్ అయిపోతాడు, అక్కడే పడిపోతాడు. ఇక దాంతో మీనన్ షాక్ అయి అక్కడి నుండి పరిగెడతాడు. ఇక అందరూ సౌండ్కి బయటికి వస్తారు. పెనిమిటి అని తాయారు అరుస్తుంది. సాధు ఏమైంది అని అడుగుతుండగా, తెలీదు సార్ అని అంటూ అంబులెన్స్ అని అరుస్తాడు సాధు. నో సార్, స్పాట్ డెడ్ అని జేడీ అంటూ ఉంటుంది. ఎలా జరిగింది అని అంటుండగా, ముందు నేను కేడీ నడుస్తున్నాం, ఎవరో నన్ను కాల్చాలని ట్రై చేశారు, నన్ను కేడీ పక్కకి లాగ్గానే వెనకాలన్న ఆదికేశవులకి బుల్లెట్ తగిలింది అని అంటూ ఉంటుంది జేడీ. ఇక సాధు అలాగే నిలబడిపోతాడు. మీనన్ వెళ్తున్న కార్ని పట్టుకోవడానికి కేడీ ప్రయత్నించిన ఫలితం ఉండదు. జేడీ కూడా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట తాయారు బాగా తాగి పులిలాగా ఉన్న నా పెనిమిటిని అందరూ కలిసి చంపేశారు. ఆ జగదాత్రి కేసు పెట్టి అది చేస్తే జేడీ అరెస్ట్ చేసింది. జగదాత్రిని జేడీని ఎవరిని వదలను. ఆ జగదాత్రిలపై నేను యుద్ధం ప్రకటిస్తున్నా, ఈ తాయారు యుద్ధం ప్రకటిస్తుంది అని అంటూ ఉంటుంది తాయారు. మీనన్ కూడా భయపడిపోతాడు తాయారుకి.
మర్డర్ కేస్ జేడీ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి, నేను షూట్ చేశానని తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. తాయారు జేడీల మధ్య మొదలైన యుద్ధం ఎక్కడి దాకా వెళ్ళనుంది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్